ఇవాళ ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఆర్సీబీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు ఆడిన ఆట తీరికి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే, ఎక్కడ పొంతం లేదు. అంత దరిద్రంగా ఆడి తెచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక సైడ్ అయితే బీపీ పెరిగిపోతుంది. మ్యాచ్ వికెట్లు పడుతున్నాయి, ఎవరు ఆడట్లేదు. విరాట్ కోహ్లీ అసలు ఆడలేదు. విరాట్ కోహ్లీ ఆడతాడు ఇవాళ. వాళ్ళు చేసిన స్టార్ట్అప్కి ఖచ్చితంగా ఇవాళ 300 కొడతారేమో అనుకున్నా. 300 కాదు కదా, 160 కొట్టడానికి ముక్కి మూలిగి అక్కడెక్కడే అబ్బా చిరాకు వచ్చింది ఆ మ్యాచ్ కాసేపు మాత్రం. బట్ ఆర్సీబీ ఫ్యాన్గా మాట్లాడితే మాత్రం చాలా బాధేసింది. ఒక్కసారిగా లో అయిపోయినట్టు అనిపించింది. స్టార్టింగ్లో జమ్మ ఇట్లా ఊపు లేపింది, తర్వాత సప్పని ఇట్లా పండుపెట్టింది అనమాట. అక్కడ ఎక్కడైతే వికెట్లు ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి లోపల ఏదో తెలియని బాధ, ఏదో లో అయిపోయింది మొత్తం. చెప్పుకోలేని బాధ అది. ఆర్సీబీ ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు ఆ ఫీల్ అనేది, నాకు తెలిసి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత దారుణంగా ఫెయిల్ అవుతా అని చెప్పి. హోమ్ గ్రౌండ్లో, అది కూడా చిన్న గ్రౌండ్, ఈజీగా 6లు కొట్టచ్చు, ఈజీగా 4లు కొట్టచ్చు. బాధుడు అంత దారుణంగా బాధొచ్చు. అలాంటి గ్రౌండ్లో వచ్చేసి కొట్టలేకపోయారు, అది కూడా హోమ్ గ్రౌండ్ అయ్యింది ఆర్సీబీ వాళ్ళు. ఇది టీం ఫెయిల్యూర్. మళ్ళీ టీం సక్సెస్ అయితే టీము, లేకపోతే ఫెయిల్ అయినా టీం. ఇప్పుడు ఒకరి వల్ల అయితే లేదు. అందరూ ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు, అయితే అందరూ బాగా ఆడట్లే. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోకూడదు మామూలుగా అయితే. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా జీటీతో అంత అనిపించలే, కానీ ఢిల్లీతో ఓడిపోయినప్పుడు ఈరోజు కొంచెం ఎక్కడో బాధ అనిపించింది. ఎందుకంటే స్టార్ట్అప్ అట్లా ఇచ్చారు, ఆ గేర్ మార్చడం అలా ఉండింది స్టార్టింగ్ నుంచే. అసలు నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదని కోరుకుంటున్నా. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటారు మరి? మీకేమనిపించింది మ్యాచ్ చూసినప్పుడు? హై లో అయిపోయిందా? నాకైతే అలానే అనిపించింది. మీరేమనిపించిందో చెప్పాలి మీరేగా.